లెట్స్ సే వీఆర్ ఆన్ ఏ జాబ్ పోర్టల్. నేను జాబ్స్ అప్లై చేస్తున్నాను. సో ఐ ప్రిపేర్డ్ ఏ జాబ్స్ అరే ఫర్ యూ. లెట్స్ కాపీ పేస్ట్ ఫ్రమ్ మై ఎడిటర్. ఈ జాబ్స్ అరేలో మనకి ఈచ్ ఆబ్జెక్ట్కి టైటిల్, డిపార్ట్మెంట్, శాలరీ ఉంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జాబ్ సర్చ్ చేసుకోవాలి. సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ నా కరెంట్ శాలరీ అరౌండ్ 60,000 ఉంది. కాబట్టి నా నెక్స్ట్ రోల్లో నేను గ్రేటర్ దాన్ 60,000 చూస్తున్నాను అండ్ నాకు ఓన్లీ రిమోట్ జాబ్ కావాలి. కండిషన్ ఏంటప్పుడు? డిపార్ట్మెంట్ ఈజ్ ఇంజనీరింగ్, రైట్? శాలరీ గ్రేటర్ దాన్ 60,000 అండ్ రిమోట్ జాబ్ ఓన్లీ. సో ఈ కండిషన్ మెట్ అవ్వాలి. సో మన బెస్ట్ యూస్ కేస్ ఏంటి? ఫిల్టర్. సో ఫిల్టర్ యూస్ చేసి ఎలా రాయాలో చూద్దామా? వేర్ ఫిల్టర్డ్ జాబ్స్ ఈక్వల్ టు జాబ్స్ డాట్ ఫిల్టర్ అని ఇటరేటర్ ఫంక్షన్. ఈచ్ జాబ్ వస్తుంది కదా అండ్ రిటర్న్. సో రిటర్న్ కీవర్డ్ మర్చిపోకూడదు కదా. ఏంటి మన కండిషన్ ఏంటి? జాబ్ డాట్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఇంజనీరింగ్ అండ్ జాబ్ డాట్ salary greater than 60,000 and job dot remote triple equals to true. సో ఫర్ బెటర్ రీడబిలిటీ మనం మల్టిపుల్ లైన్స్ లో కూడా రాసుకోవచ్చు. హోప్ఫుల్లీ ఇట్ షుడ్ వర్క్. సో కన్సోల్ లాగ్ చేసి చూద్దామా? జాబ్స్, రైట్, వచ్చింది కదా. సో మన కండిషన్స్ అన్నీ మెట్ అయింది ఏంటి? బ్యాక్ ఎండ్ ఇంజనీర్ జాబ్. సో నేను ఇది అప్లై చేసుకోవచ్చు. సో డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ మ్యాచ్ అయింది, శాలరీ గ్రేటర్ దెన్ 60,000 ఉంది అండ్ ఇట్ ఈస్ ఎ రిమోట్ జాబ్. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ పోర్టల్ ఉంటే మనకి నచ్చిన రిక్వైర్మెంట్ బట్టి సర్చ్ చేయాలనుకోండి జాబ్స్. సో అప్పుడు కూడా ఫిల్టర్ హెల్ప్ అవుతుంది.